హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పరిస్థితులు చూస్తుంటే వేమన గారిది ఒక పద్యం గుర్తొస్తా ఉంది. తిన్నగా తిన్నగా వేము తీయనుండు, పాడగా పాడగా రాగం సుత్తులోకి వచ్చు. ఇటువంటి పదం ఒకటి ఉంది అలా అన్నమాట. అయితే ఇలా మన ఏది చేదుగా ఉన్నది కూడా తింటూ తింటూ ఉండగా వేపాకు కూడా తీయగా అనిపిస్తుంది అంట. అదేవిధంగా పాడుతూ ఉంటే మన గాత్రం అద్భుతంగా తయారైద్దంట. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే గతంలో దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దేవుడు ఉన్నాళ్లే ధైర్యంగా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏం జరిగినా పర్లేదు దేవుడి దగ్గరికి వెళ్దామని వెళ్తున్నారు. ఎందుకంటే వరుస ఘటనలతో అటు తిరుపతి, ఇటు సింహాచలం, ఇంకా కొన్ని దేవస్థానాల గురించి నేను చెప్పట్లేదు. వరుస ఘటనలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఊరట లేదు, మనశ్శాంతి లేదు. కానీ దేవుడిని దర్శించుకోవాలని మాత్రం వాళ్ళ బ్రెయిన్ లో గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే వారు ఎన్ని అనర్థాలు జరిగినా కూడా వాటిని ఏముందులే అనే స్థితికి వచ్చేసారంట. అంటే ఇంత ముందు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏం జరిగిందో, అమ్మో అంత జరిగిందా అని అనేవాళ్ళు. ఇప్పుడు అప్పుడే అంత జరిగింది, ఇప్పుడేముంది, అదేముందిలే అంతకన్నా పెద్దది ముందే జరిగింది కదా అని చెప్పుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న తిరుమల ఘాట్ రోడ్ లో ఒక బస్సు పూర్తిగా తగలబడిపోయింది. నిజంగా చెప్పాలంటే అది చాలా పెద్ద న్యూస్. తిరుపతి ఘాట్ రోడ్ లో ప్రయాణికులు ప్రయాణించే బస్సు తగలబడిపోవటమా అనాలి. కానీ ఎందుకన్నా ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఎందుకన్నా పెద్దవి కావడం వల్ల ఇది చాలా చిన్నది అయిపోయింది. అంటే ఒక గీత పక్కన అంతకన్నా పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీత అయినట్టు, అంతకు ముందు జరిగినటువంటి తొక్కేసాట్లు ఆడుగురు సరిపోవడం కావచ్చు, మద్యం కావచ్చు, బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం కావచ్చు, వరుస పెట్టి ఎన్నో ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఆ తర్వాత యాక్సిడెంట్ల పరంపరే ఉంది. మద్యం దొరికింది, నాన్ వెజ్ దొరికింది, వాట్ నాట్ అన్ని దొరికినాయి. ఇప్పుడు ఈ బస్సు తగలబడబడడం అనేది చాలా చిన్న విషయం అయిపోయింది. అంటే ప్రజలు ఎలా మారిపోతున్నారంటే సైకలాజికల్ గా అంతకన్నా పెద్దదే జరిగిందా, ఆరుగురు తొక్కిస్తున్న అట్లా చచ్చిపోతేనే అప్పుడు ఏం చేయలేదు, తిరుపతి లడ్డు అంటూ ఫేక్ ప్రచారం చేస్తేనే ఏం జరగల, ఇప్పుడు బస్సు తగలబడిపోయింది అని చెప్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారు అనే స్థితికి వచ్చేసారనమాట. ఒకసారి తిరుపతి ఘాట్ రోడ్ లో మనకి దర్శనానికి తీసుకెళ్లే బస్సులు ఉంటాయి కదా, ఫ్రీ దర్శనానికి తీసుకెళ్తారు, మెట్లు బాటలో కాకుండా ఇటువైపు వెళ్ళటానికి. ఆ బస్సు పూర్తిగా కాలిపోతూ ఉంది. ఒకసారి చూడండి. నిజం చెప్పాలంటే న్యూస్ పేపర్లు, మీడియా వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంటే అమ్మా ఆయన నాస్తికుడు, ఆయన అందువల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, రోడ్డు మీద బస్సులు తగిలిపడిపోతున్నాయి, ప్రజలు తొక్కిసలో చచ్చిపోతున్నారు, అది ఇది రిటైనింగ్ వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు అంటూ గగ్గోలు పెట్టి అరిచేవి. కానీ ఇప్పుడు నువ్వు వాళ్ళు కాదు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మీ పాలనలో. సో ఇటువంటి న్యూస్లు బయటకు రాకుండా అసహనంతో తొక్కి పెట్టేస్తారు అనమాట. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా తొక్కి పెట్టేస్తారు. జనాలకి ఈ పట్టవు. వాళ్ళకి ఏం కావాలా, స్పైసీ న్యూస్ కావాలా, మంచి న్యూస్, ఇంత అద్భుతంగా జరిగింది ఇదే నేస్తే వాళ్ళకి అవసరం లేదు. వాడు కొట్టుకున్నాడు, వాడు తన్నుకున్నాడు అని వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పెద్దగా ఎలివేషన్ చేసుకుంటూ అటు నుంచి విమానాలు ఇటు నుంచి అయ్యిపోతే జంగ్ 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 కనిపిస్తే అప్పుడు ప్రజలకి ఎక్కుతుంది. అరే దేవస్థానానికి వెళ్తున్నా ఇటువంటి దారుణాలు జరుగుతుంటే ప్రశ్నించాలరా అని కనీసం బుద్ధి జ్ఞానం లేని జనాలు కూడా ఉన్నారు. ఏం చేద్దాం చెప్పండి? ఎంతవరకు పోరాడతాడు ఎవడైనా? ఎదురుడికి రక్షణ ఎంతవరకు ఇస్తాడు? వాడికి కూడా కొద్దిగా లోపల రెవల్యూషన్ అది వచ్చేసి నేను కూడా చేయాలనే వరకు పోరాడతాడు. కానీ మనోళ్ళు అది శ్రీశ్రీ గారి కవిత ఉంటది కదా, ఎముకలు కుళ్ళిన మనసును మళ్ళిన వృద్ధుల్లాగా పడుకోకుండా మిమ్మల్ని చూసి ఆ బెడ్ కూడా చివరికి అసహించుకుంటది అంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని చూసి హిందుత్వం మొత్తం అసహించుకుంటదిరా వీటన్నిటిని క్వశ్చన్ చేయకు. సో అది అన్నమాట విషయం. నాయకులు సనాతని ఎడిపోతాడో తెలియదు. అసలు దీనికి సంబంధించి నాయకులు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వరుస పెట్టి జరుగుతున్న ఘటనలో ఎవరినైతే అయితే దేవస్థాన హుండీలోంచి డబ్బులు తీసి నష్టపరిహారం ఇచ్చేస్తారు. మన సింహాచలం టెంపుల్లో జరిగింది అదే కదా. 1,87,00,000 దేవస్థానం హుండీ నుంచి తీసిచ్చారు. ప్రభుత్వానికి సంబంధం లేదు. గోడ కూలిపోవడంలో కట్టించింది ప్రభుత్వం, పర్యవేక్షణ చేసింది ప్రభుత్వం, అన్ని చేసింది ప్రభుత్వం. కానీ దేవస్థానం హుండీ నుంచి మాత్రం డబ్బులు తీసి ఇచ్చేయాలి జరుగుతుంది. మీరు మాట్లాడొద్దు. మీరు ఇలాగే చచ్చిన పాముల్లాగా కుక్కల వల్ల నక్కల వల్ల జిత్తులు మరి బ్రతుకులు బతకండి. Thank you for watching this video. Murali signing off. My sympathy towards everyone. Thank you.